అందరికీ నమస్కారం. భాగవతంలోని దక్షయజ్ఞం కథను చెప్పుకుందాం. స్వయంభు మనువు భార్య శతరూప. వీరికి 2 కొడుకులు, 3 కుమార్తెలు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు 2 కొడుకులు కాగా ఆకూతి, దేవహూతి, ప్రసూతి 3 కుమార్తెలు. వీరిలో దేవహూతి దేవిని కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేస్తారు. వీరిద్దరి కొడుకే కపిల భగవానుడు. ఆకూతి దేవిని రుచి అనే ప్రజాపతికిచ్చి వివాహం చేస్తారు. వీరికి కూడా సాక్షాత్తు భగవంతుడే యజ్ఞనామకుడై అవతరిస్తాడు. ప్రసూతి దేవిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. వీరికి 16 మంది ఆడపిల్లలు పుడతారు. వారిలో 13 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం చేయగా ఒకరిని అగ్నికి అంటే స్వాహాదేవిని అగ్నికిచ్చి వివాహం చేస్తారు. స్వత అనే కూతురిని పితృదేవతలకు, సతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేస్తారు. వీరందరికీ సంతానం బాగా అభివృద్ధి చెందింది, కానీ ఒక్క సతీదేవికి మాత్రం సంతానం కలగలేదు. దానికి కారణం, సంతానం అవ్వకముందే సతీదేవి తన దేహాన్ని త్యాగం చేస్తుంది అని మైత్రేయ మహర్షి విదురుడికి చెబుతాడు. దానికి విదురుడు కారణం ఏంటని అడగగా మైత్రేయ మహర్షి కథను ప్రారంభిస్తాడు. సచీదేవి సంతానం ముందే తన దేహాన్ని త్యాగం చేసుకోవటానికి కారణం తండ్రి భర్తల మధ్య వైరం. ఒకసారి ఒక పెద్ద సత్రయాగం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మాది దేవతలు అందరూ చేరి జరుపుతున్న పెద్ద యాగం అది. ఆ యాగంలో దేవతలు, గొప్ప గొప్ప ఋషులు అందరూ సభలో ఆసీనులై ఉన్నారు. ఆ తరువాత కాసేపటికి దక్ష ప్రజాపతి యజ్ఞశాలలో ప్రవేశిస్తాడు. అతడిని చూసిన వెంటనే గౌరవార్థకంగా అందరూ లేచి నిలబడతారు. దక్ష ప్రజాపతి తమకన్నా పెద్దవాడు కావడం వల్ల అందరూ నిలబడతారు. అయితే అక్కడ నిలబడని వాళ్ళు 2. ఒకరు బ్రహ్మ కాగా ఇంకొకరు పరమశివుడు. బ్రహ్మ దక్ష ప్రజాపతికి తండ్రి కావడం వల్ల బ్రహ్మ నిల్చుకోవలసిన అవసరం లేదు. అయితే తనను చూసి కూడా మహాదేవుడు లేవలేదని దక్షుడికి కోపం వస్తుంది. తనకు శివుడు గౌరవం చూపలేదని, ఎందరి ముందు తనను అవమానించాడని భరించలేకపోతాడు. కూతుర్ని ఇచ్చిన మామను నేను అటువంటి నన్ను అవమానిస్తాడా అని కోపం వస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా మౌనం వహించాలని తరచూ మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అలా మాట్లాడితే ఎటువంటి అనర్థం జరుగుతుందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. అవమానం భరించలేని దక్ష ప్రజాపతి కోపంతో సభలో అందరి ముందు శివుణ్ణి చూసి, నా అతి సౌందర్యమైన కూతురిని భూత ప్రేత పిశాచాలు నివసించే శ్మశానవాసుడైన ఇతడికిచ్చి వివాహం చేశాను. ఇతడికి కనీస మర్యాద కూడా తెలియదు. అహంకారంతో లేచి నిలబడలేదు సరికదా, గౌరవపూర్వకంగా కూడా మాట్లాడలేదు. ఇటువంటి మర్యాద తెలియని వ్యక్తికి నా కూతురినిచ్చి వివాహం చేసినందుకు చింతిస్తున్నాను అని పరమశివుడిని నోటికొచ్చినట్లు మాట్లాడసాగాడు. దక్ష ప్రజాపతి ఎంతసేపటికి శివుడు తన అల్లుడని, తనకు మర్యాద ఇవ్వలేదని ఆలోచిస్తున్నాడే కాని స్థానంలో, యోగ్యతలో గొప్పవాడని, లయకారకుడని, ఈ జగత్తునే సంహరించగల శక్తి ఉన్నవాడని మర్చిపోయాడు. దక్ష ప్రజాపతి ఇంత అంటున్న లయకారకుడు శివుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దక్షుడికి మరింత కోపం ఎక్కువై ఇక మీదట శివుడికి ఏ యజ్ఞంలో కూడా హవిస్సు ఇవ్వకూడదని శాపం ఇస్తాడు. అంతా వింటున్న శివుడి వాహనమైన నందీశ్వరుడు లేచి కోపంతో ఈ దక్షుడు తాను చాలా గొప్పవాడని అనుకుంటున్నాడు. పరమశివుడు ఎవరో మర్చిపోయిన నిర్భాగ్యుడు. ఎవరెవరైతే పరమశివుణ్ణి నిందించారో వారందరికీ జ్ఞానం నశిస్తుంది అని శాపం ఇస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం, ఎవరైతే పరమశివుణ్ణి నిందిస్తారో లేదా ద్వేషిస్తారో వారందరికీ జ్ఞానం శూన్యం అవుతుంది. నందీశ్వరుడు శాపం ఇచ్చాక ఇరువైపుల వాళ్లకు పెద్ద గొడవ జరుగుతుంది. పరమశివుడు మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. తరువాత కొన్ని రోజులకు దక్షుణ్ణి బ్రహ్మ ప్రజాపతులకే పతిని చేస్తాడు. దక్షుడికి గర్వం మరింత పెరుగుతుంది. దాంతో అతడు శివుడిని అవమానించాలన్న ఒకే ఒక్క కారణంతో బృహస్పతి సభ అనే పెద్ద యాగాన్ని ప్రారంభిస్తాడు. ఆ యాగానికి అందరినీ పిలుస్తాడు. అయితే ఒక్క శివుడికి మాత్రం ఎటువంటి పిలుపు అందలేదు.
ఆ రోజు దేవతా స్త్రీలందరూ చక్కగా అలంకరించుకుని కైలాసాన్ని దాటుకుని వెళుతూ ఉండడం సతీదేవి చూస్తుంది. విషయం ఏంటని అడుగుతుంది. అలా తండ్రి యజ్ఞం చేస్తున్న విషయం సతీదేవికి తెలుస్తుంది. తాను కూడా పుట్టింటికి వెళ్లాలన్న కోరిక కలుగుతుంది. వెంటనే శివుడి వద్దకు వెళ్ళి, స్వామి, నా తండ్రి పెద్ద యాగం చేస్తున్నాడు, మనం కూడా వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు శివుడు, నువ్వన్నట్టు వెళ్ళాలి నిజమే, కానీ మనల్ని రమ్మని ఎవరూ ఆహ్వానించలేదు కదా అని అడుగుతాడు. దానికి సతీదేవి, ప్రభు, మీకు తెలియంది ఏముంది? ముగ్గురు ఇళ్లకు పిలవకపోయినా వెళ్ళవచ్చు అని శాస్త్రం చెబుతోంది కదా. ఒకటి భర్త ఇంటికి, రెండవది పుట్టింటికి, మూడవది గురువు ఇంటికి. గురువు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉన్నప్పుడు పిలవకపోయినా సరే మనం వెళ్ళి మన చేతనైన పనులు చెయ్యాలట. కాబట్టి నా పుట్టింటికి వెళ్ళడానికి నాకు పిలుపు ఎందుకు అని అంటుంది. ఇది విన్న శివుడు చిరునవ్వు నవ్వి, నువ్వన్నది నిజమే, పిలవకపోయినా పుట్టింటికి వెళ్ళవచ్చు, కానీ కావాలని మనల్ని పిలవకూడదు అని చేస్తున్న యజ్ఞమది. అలాంటి చోటుకు వెళ్ళి అవమానపడితే మనవాళ్ల వద్దే మనం అవమానపడ్డామని మనసు చాలా బాధపడుతుంది. దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. నీ తండ్రి దక్షుడు మనల్ని అవమానించాలని ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాడు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదు అని అంటాడు. అలా కాసేపు చర్చించుకున్నాక కూడా సతీదేవికి తాను పుట్టింటికి వెళ్లాలన్న కోరిక తీరలేదు. అప్పుడు పరమశివుడు, నువ్వు అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, అయినా సరే వెళతాను అంటే అక్కడ నువ్వు అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది, మన వాళ్లతోనే అవమానపడటం అంటే మరణంతో సమానం అని చెప్పి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. బయటికి వచ్చిన సతీదేవికి బంధువులందరూ తన పుట్టింటి వైపుకు వెళ్లడం చూసి తన మనసు కూడా అటువైపుకే పరుగు తీస్తుంది. చివరిగా పుట్టింటికి వెళ్లాలనే నిర్ణయించుకుని బయలుదేరి వెళ్ళిపోతుంది. దేవతలు, గొప్ప గొప్ప ఋషులు అందరూ చేరి ఉన్నారు. వైభవంగా నడుస్తున్న యజ్ఞశాలలో దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి ప్రవేశిస్తుంది. అయితే దక్ష ప్రజాపతి తల కూడా ఎత్తి చూడడు. అతడికి భయపడి చాలామంది సతీదేవిని చూసినా చూడనట్టు ఉండిపోయారు. ఎవ్వరూ పలకరించలేదు. తన తల్లి, అక్క చెల్లెళ్ళు మాత్రం సంతోషంగా దగ్గరకు తీసుకున్నారు. అయితే తన తండ్రి తనపై చూపిన నిర్లక్ష్యాన్ని గమనించిన సతీదేవి ఎంతో బాధపడి అవమానాన్ని భరించి ఒకచోట కూర్చుంటుంది. యజ్ఞం నడుస్తోంది. ఒక్కొక్క దేవతనే పిలిచి హవిస్సును సమర్పిస్తున్నారు. అయితే ఆ యాగంలో శివుడికి హవిస్సును ఇవ్వలేదని సతీదేవి గ్రహిస్తుంది. ఈ అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి లేచి నిలబడి తండ్రితో, గొప్ప మహామాన్వితుడైన శివుడికి ఆహుతి ఇవ్వకుండా అవమానం చేశావు. ఎంతో శాంతమూర్తి, ఎవరిని ద్వేషించని పరమశివుణ్ణి నువ్వు శత్రువులాగా చూస్తున్నావు. లేని దోషాన్ని కల్పించుకొని ఇతరుల గొప్పతనం చూడలేనివాడివి నువ్వు. శివుడు మంగళకరుడు, పవిత్రమైనవాడు. అటువంటి శివుణ్ణి అమంగళకరం అని అంటున్నావు. దైవాన్ని దూషించినప్పుడు మనకు బలం ఉంటే ఎదుటివారిని దండించాలి, లేకపోతే ఆ మాటలు వినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. శివుడి నిందనలు విన్న నేను ఇక బతకలేను. నీకు కూతురై పుట్టినందుకు నన్ను నేనే అసహ్యించుకుంటున్నాను. నేను ఈ శరీరంతో బతికే ఉంటే నీ ద్వారా వచ్చిన దాక్షాయణి అన్న పేరు ఎప్పటికీ అలాగే ఉంటుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఈ శరీరాన్ని ఇక చాలిస్తాను అని చెప్పి వెంటనే సతీదేవి యోగ విద్య ద్వారా అగ్నిని పుట్టించుకుని ఆహుతి అయిపోతుంది. కాసేపటికి బూడిద అయిపోతుంది. సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యింది అన్న విషయం శివుడికి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. కోపోద్రేకుడైన శివుడు తన జటాజూటాన్ని విప్పి జుట్టును నేలకు వేసి కొడతాడు. అక్కడ వీరభద్రుడు జన్మిస్తాడు. వీరభద్రుడు చూడటానికి చాలా భయంకరంగా నిప్పులు కక్కుతూ ఉంటాడు. శివుడి ఆజ్ఞతో వీరభద్రుడు యజ్ఞశాలకు వెళతాడు. యజ్ఞశాలలో అల్లకల్లోలం ప్రారంభమవుతుంది. అందరూ పారిపోవడానికి చూస్తారు. వీరభద్రుడు భృగు మహర్షితో సహా ఎవరెవరైతే శివుణ్ణి నిందించినప్పుడు హేళన చేసి నవ్వారో అటువంటి వాళ్ల పళ్లను, వాళ్ల గడ్డాలను, కళ్లను పీకి పడవేశాడు. తరువాత యజ్ఞ దీక్షలో ఉన్న దక్షుడి వద్దకు వచ్చి దక్షుడి తలను నరుకుతాడు. అయితే ఎన్నిసార్లు నరికినా దక్షుడి తల నరకలేదు. దానికి కారణం అతడు యజ్ఞ దీక్షలో కంకణం కట్టుకుని ఉండడం.
వెంటనే పరమశివుడే మూల రూపం ధరించి ఈ యజ్ఞానికి దక్షుణ్ణే బలి పశువును చేసి ఆహుతి ఇస్తున్నాను అని తలుచుకుని తలను నరుకుతాడు. వెంటనే దక్షుడి తల తెగి పడుతుంది. యజ్ఞశాల బీభత్సంగా మారుతుంది. పరమశివుడు కైలాసానికి వెళ్ళిపోతాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మ వద్దకు వెళతారు. జరిగిందంతా వివరిస్తారు. లోకానికే గురువైన పరమశివుణ్ణి అవమానించి చాలా పెద్ద తప్పు చేసి ఈ పరిస్థితిని తెచ్చుకున్నారు. వెళ్ళి క్షమాపణ అడగండి అని చెబుతాడు. దానికి దేవతలు తమకు వెళ్ళడానికి ముఖం చాలదని బ్రహ్మను కూడా రమ్మంటారు. బ్రహ్మ దేవతలతో కలిసి శివుడి దర్శనం కోసం, శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం కైలాసానికి వెళతారు. అందరూ కలిసి శివుణ్ణి స్తుతించి శాంతించమని వేడుకుంటారు. తపస్సులో ఉన్న శివుడు తన కోపాన్నంతా త్యజించి శాంతమూర్తిలాగా మారి కళ్ళు తెరుస్తాడు. తరువాత దక్షుడికి మేక ముఖాన్ని అంటిస్తారు. మిగిలిన దేవతలు ఎవరైతే వీరభద్రుడి కోపానికి గురి అయి తమ కళ్లను, మిగిలిన అంగాలను పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ మళ్లీ తమ తమ శరీర భాగాలు చేరుతాయి. మేక తల అంటించిన తర్వాత జీవం వచ్చిన దక్ష ప్రజాపతి శివుడికి నమస్కరించి, మీరు నాపై కోపంతో నన్ను అనుగ్రహించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. మీరు నాపై కోపాన్ని చూపకపోతే నేను ఆ పాపాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉండాల్సి వచ్చేది. మహాత్ములకు కోపం వచ్చినప్పుడు అది మన మీద చూపనప్పుడు మనకు మరింత పాపం కలుగుతుంది. కాబట్టి మీరు కోపంతో నా శిరచ్ఛేదన చేసి నా పాపాన్ని ఈ జన్మతోనే పోగొట్టారు. లేకపోతే జన్మ జన్మాంతరం నేను ఆ పాపాన్ని మోయవలసి ఉండేది. ఇక మీదట ఇటువంటి పొరపాట్లు జరగకుండా మసలుకుంటాను అని దక్ష ప్రజాపతి శివుణ్ణి క్షమాపణ కోరుకుంటాడు. ఇలా కథ సుఖాంతం అవుతుంది. విష్ణువు కూడా అక్కడికి చేరుకుంటాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కచోట దర్శనం ఇస్తారు. ఇక్కడ ఒకటి గమనించాలి. ఇంతకు ముందు యజ్ఞం జరిగినప్పుడు లోక రక్షకుడైన విష్ణువు ఆ యజ్ఞానికి వచ్చి ఉండడు. దానికి కారణం విష్ణువు అంటే రక్షించేవాడు, యాగరక్షణ చేయాలి. అయితే పరమేశ్వరుణ్ణి నిందించే ఆ యజ్ఞానికి తాను వచ్చి ఉండడు. ఎప్పుడైతే దక్ష ప్రజాపతి తన తప్పును తెలుసుకుని పరమశివుణ్ణి వేడుకుంటాడో అప్పుడు విష్ణువు కూడా అక్కడికి వస్తాడు. ఇదండి భాగవతంలోని దక్షయజ్ఞం కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.